హలో అండి, ఇది వచ్చేసి చిర్రాకు ఫ్రై అన్నమాట. ఆకుకూరలు మనం తరచుగా తినాలండి, ఎందుకంటే మనకి లేడీస్కి చాలామందికి రక్తహీనత ఉంటుంది కదా. ఆకుకూరలు తినడం వల్ల రక్తం బాగుంటుందండి. రెగ్యులర్గా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎప్పట్లా కాకుండా రెగ్యులర్గా ఒకే రకం చేసుకుంటే కూడా ఆకుకూర బోరు కొట్టేస్తుంది కదండి. అందుకని ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటే మనం బాగుంటుంది. అలాగే దీనికి కావలసిన పదార్థాలు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేగనిచ్చి ఆవాలు, కాస్త జీలకర్ర, మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి. అది కాస్త వేగనిచ్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆకు కనుక ఎక్కువగా ఉంటే ఉల్లిపాయ కాస్త ఒకటి పెంచుకోండి. ఆకు కాస్త క్వాంటిటీ తక్కువగా ఉంటే ఒక ఉల్లిపాయ అయితే కూడా సరిపోతుందన్నమాట. ఇందులోనే ఉల్లిపాయలు వేగేటప్పుడే మన రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలండి. నేను మర్చిపోయి తర్వాత వేసాను అన్నమాట. తర్వాత వేస్తే కూడా ఏం ఇబ్బంది లేదు, కానీ ఉల్లిపాయలతో కూడా వేస్తే బాగా ఆకుకూరకి బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఈ విధంగా ఈ సిర్రాకుని సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడిగేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఇది ఇంకా ఉడికిపోయింది, ఇంకా సేపటికి దించేస్తామనే టైంలో ఈ విధంగా 2 ఎగ్స్ కొట్టి వేసేయాలన్నమాట. నేనైతే 2 ఎగ్స్ వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఇంకాస్త కూడా పెంచుకోవచ్చు. ఇది సన్న మంట పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కాస్త పసుపు వేసాను నేను. ఉల్లిపాయలతో పాటు వేయాలి, ఇప్పుడు వేసాను అన్నమాట. ఇప్పుడైనా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ ఉల్లిపాయలతో వేస్తే బాగా కలిసిపోతుంది అన్నమాట. అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్ లెగ్ కానీ పక్కన సైడ్ డిష్గా కానీ బాగుంటుంది. ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.